ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సంపద, డబ్బు, ఐశ్వర్యం, ఉద్యోగం ఇలాంటివన్నీ లభించాలి, అలాగే తక్కువ పూజతో ఎక్కువ ఫలితం పొందాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎవరైనా సరే నిత్యము డబ్బు కావాలనుకునేవారు, వ్యాపారం చేసి చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైన బాగా కలిసి రావాలనుకునేవారు, అలాగే కుటుంబంలో భార్యతోనూ కుటుంబ సభ్యులతోనూ ప్రేమగా ఉండాలనుకునేవారు, గొడవలు అవుతున్నవారు, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం రాకుండా బాధపడుతున్నవారు, వీటికి కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు అలాగే పితృదేవతల యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఈరోజు వీడియోలో వీటి నుండి ఎలా బయటపడాలి, అంటే ఇలాంటి సమస్యలన్నిటి నుండి ఎలా బయటపడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నాతో మాట్లాడాలి అనుకునేవారు, అపాయింట్మెంట్ కావాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే రెగ్యులర్గా నా వీడియోని ఫాలో అవ్వాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, దాంట్లో జాయిన్ అవ్వండి. కొత్త వీడియోలు దాంట్లో పెడుతూ ఉంటాను. అలాగే పాత వీడియోలు కూడా రెగ్యులర్గా మన టీం షేర్ చేస్తూనే ఉంటారు. కొత్త ఛానల్ లింక్స్ కూడా దాంట్లో ఇచ్చాను, వాటిలో కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనం ఎవరైనా సరే ఈ 2025 సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. 2025 నుండి 2027 వరకు మనకి శని భగవాన్ యొక్క ప్రభావం చేత, అంటే శని భగవానుడు మీనరాశికి రావడం, ఆ టైంలో అంటే మార్చి 29 తర్వాత ప్రాకృతికమైన కొన్ని ఇబ్బందులు రావడం మనం చూడబోతున్నాం. అంటే భూ సంబంధమైన జల సంబంధమైన ప్రళయాలు ఈ సంవత్సరంలో అంటే 2024 ఎలా చూసామో అంతకన్నా ఎక్కువగా చూడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అగ్ని ద్వారా, భూమి ద్వారా అంటే పంచభూతాల ద్వారా వచ్చే వినాశనాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం అంటే ప్రతి మానవుడు కూడా 12 రాసుల వారికి కూడా ఈ పరిహారాలు కంపల్సరిగా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరికైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేసినా ధనం రావడం లేదు, ఎన్ని ఉపాయాలు చేసినా ఫలితం రావడం లేదు, అలాగే ఎన్ని దేవాలయాలు తిరిగినా, ఎన్ని హోమాలు చేసినా, ఎంత జపం చేసినా ఫలితం రావడం లేదు అంటే మీ జాతకంలో పితృదేవతల యొక్క అనుగ్రహం లేదని అర్థం. ఇది కాబట్టి పితృదేవతల అంటే పరిహారం చేసుకోవాలి. అలాగే సంపద పెరగడానికి కూడా చాలామందికి ఏంటంటే డబ్బు సంపాదిస్తారు కానీ డబ్బు నిలబడదు. దానికి కారణం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మీరు రెమెడీస్ చేస్తున్నా మాకు ఎటువంటి ఫలితం రావడం లేదు అనేవారు ఎవరైనా సరే ఈ సమయంలో పర్టికులర్గా కంపల్సరిగా ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి. ఒకవేళ చదవడం రాకపోయినా ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 సమయాలలో వినడానికైనా ప్రయత్నం చేయండి. ఇది మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికనైనా సరే నెరవేర్చడానికి ఉపయోగపడుతుంది. అలాగే అంటే ఎటువంటి పూజతో కూడా సంబంధం లేకుండా ఫలితం వస్తుంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామం చేయమని మన పురాణాల్లో కూడా ఉంది. ముఖ్యంగా భగవద్గీతలో కూడా విష్ణు సహస్రనామం గురించి ఈ విషయం మీద తెలియజేయడం జరిగింది. మనం ఏ రెమెడీ చేయాల్సిన అవసరం లేదు. కలికాలంలో విష్ణు సహస్రనామం ఒకటి చేసిన మనం కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు చాలామందికి ఉద్యోగ ప్రయత్నంలో ఉంటారు. అందులో ఈ సంవత్సరం అందుట్లో రకరకాల సెక్టార్ చెప్తున్నాను. రియల్ ఎస్టేట్ కావచ్చు, అలాగే ఐటీ సెక్టార్ కావచ్చు, ఈ-కామర్స్ బిజినెస్ కావచ్చు. వీళ్ళల్లో అంటే ఈ రకమైన బిజినెస్ చేసేవారికి కొంత ఇబ్బందులు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. అంటే 100 రూపాయల దగ్గర మీకు 50 రూపాయలు ఇస్తే చాలా గ్రేట్గా మనం భావించాలి. ఇలా జరుగుతున్న అంటే ఇలాంటి బిజినెస్లో ఉన్నవారు ఖచ్చితంగా కంపల్సరిగా మీరు ఒక చిన్న ఉపాయం చేయండి. ఏంటంటే మనకి అత్తరు దొరుకుతుంది, గులాబీ అత్తరు దొరుకుతుంది. గులాబీ అత్తరు తెచ్చుకొని చేతులకి ఇక్కడ, ఈ చేతికి ఇక్కడ రాయండి, చేతులు కూడా రాసుకొని ఈ 2 చేతులని ఇలా రబ్ చేయండి. రబ్ చేస్తున్నప్పుడు మీరు ఓం శుక్రాయ నమః, ఓం శుక్రాయ నమః లేదా ఓం ద్రాం ద్రీం ద్రౌం శుక్రాయ నమః ఇలా
ఈ నామాన్ని అనుకుంటూ రబ్ చేయండి. తర్వాత ఈ 2 చేతులతో మీ కాలర్ దగ్గర ఇలా రాసుకోండి. తర్వాత మీకు ఇక్కడి నుండి భుజం దగ్గర నుండి చేతుల వరకు ఇలా రాసుకోండి. ఆ చేతుల్ని ఇలా మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గులాబీ అత్తరుతో, మళ్ళీ స్ప్రేతో కాదు, గులాబీ అత్తరుతోనే చేయండి. ఓన్లీ గులాబీ. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో శుక్రుడు బలపడతాడు. వృత్తిపరమైన అవకాశాలు పెరుగుతాయి. లక్ష్మీ యోగం కలుగుతుంది. లక్ష్మీ అనుగ్రహం చేత మీకు ధన రాబడి పెరుగుతుంది. వ్యాపారం చేసేవారికైనా పెరుగుతుంది. చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం కాదు, ఎవరైనా చేయొచ్చు. మీరు ప్రతిదానికి కూడా రెగ్యులర్గా కూడా చేయవచ్చు. అలాగే స్నానం చేసే నీటిలో మీరు 2 చుక్కల గులాబీ అత్తర్ని వేసుకొని కూడా స్నానం చేయండి. ఇలా చేయటం వల్ల కూడా మీకు సమస్యలు తొలగిపోయి లక్ష్మి అనుగ్రహం కలిగి స్థిర లక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది. ఇది ప్రయత్నపూర్వకంగా రోజు చేయటం వల్ల ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాం గురువుగారు, మాకు ఉద్యోగం రావాలి, అలాంటప్పుడు ఏం చేయాలి? కంపల్సరిగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు స్నానం చేసిన తర్వాత విధిగా బొడ్డు పై భాగంలోను, కంఠం పైన, నుదుటి పై భాగంలో పసుపుతో బొట్టు పెట్టుకోండి. వరుసగా 43 రోజులు. అవ్వలేదనుకోండి, మళ్ళీ 43 రోజులు చేయండి. ఇక్కడ రెగ్యులర్గా చేస్తూ ఉండండి. గురువు యొక్క అనుగ్రహం కలగటం, అలాగే మన శరీరం కూడా మనకు సహకరించడం జరగాలి. అందులో రాబోయే రోజుల్లో ఈ కుజుడి యొక్క ప్రభావం చేత కొంత ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు గురుబలాన్ని పెంచుకోండి. అలాగే మూడవది ఏంటంటే, ధనం కోసమే చాలామంది ఏం చేస్తారంటే, మనం మామూలుగా జపాలు, హోమాలు, అలాగే తాంత్రిక పదార్థాలు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. చేసినప్పుడు స్నానం చేసి ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ కంపల్సరిగా అలా ఎవరైతే పర్టికులర్గా ఒక కోరిక నెరవేరాలి అనుకుంటున్నారో వారు ఈ మంత్రాన్ని అనుకోండి. ఉదయం పూట ఒక 108 సార్లు, సాయంత్రం పూట ఒక 108 సార్లు, మధ్యాహ్నం 108 సార్లు ఈ మంత్రాన్ని రెగ్యులర్గా అనుకోండి. మంత్రం వచ్చేసి క్లీం నమః శివాయ, క్లీం నమః శివాయ, క్లీం నమః శివాయ. ఈ మంత్రాన్ని వరుసగా అనుకోండి. ఇది ఎవరైనా చేయవచ్చు. ఇది పర్టికులర్గా ఏంటంటే యూనివర్స్లో ఉన్న ఎనర్జీ మీకు కనెక్టివిటీకి పెరుగుతుంది. ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక మీకు ఇమీడియట్గా నెరవేరడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే నమ్మికతో, విశ్వాసంతో రెగ్యులర్గా ప్రయత్నించండి. ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. తంత్ర పరిహారాలు చేస్తున్నప్పుడు ఎవరైనా సరే నమ్మకం లేని వారు పొరపాటు ప్రయత్నించకండి. అలాగే సగం చేసి ఒక 45 రోజులు చేయవలసిన పరిహారాన్ని సగం చేసి రాలేదు అనుకునే వారికి జీవితంలో రాదు. నమ్మకం లేని వారికి అసలు పొరపాటును కూడా ఎటువంటి ఫలితాన్ని తంత్రం ఇవ్వదు. మంత్రమైన అంతే. ఇది మూడోది చాలా జాగ్రత్తగా, ఓపికగా, నమ్మకంగా చేయండి. అలాగే నాలుగోది, చాలామంది శని భగవానుడు ఇంటర్వ్యూలో ఈ సంవత్సరం భయపడుతున్నారు. అలాగే కొంతమంది శని భగవానుడి కోసం ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు. శని భగవానుడి పేరు చెప్పి శని శాంతి కోసం మీరు ఇంటి లోపల నువ్వుల నూనెతో శని భగవానుడి కోసమే దీపారాధన చేస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీరు ఎవరైనా సరే శని శాంతి కోసం కానీ, శని భగవానుడు మీకు ప్రసన్నత కోసం కానీ మీరు ఈ దీపారాధనని నవగ్రహ దేవాలయంలో లేదా శివాలయంలో లేదా ఆంజనేయ స్వామి గుడిలో మాత్రమే చేయండి, లేదా భైరవుడి గుడిలో అయినా చేయవచ్చు. ఇలా చేయటం వల్ల మీకు శని భగవానుడి యొక్క ప్రభావం మీ మీద ఉండదు. ఐదవది, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే మీకు ఈ 2025 సంవత్సరం అద్భుతంగా యోగించాలి, కలిసి రావాలి అనుకునేవారు విధిగా కంపల్సరిగా ఆంజనేయ స్వామిని ఆరాధించండి. ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం, శనివారం నాడు వెళ్ళడానికి ప్రయత్నించేయండి. రామాలయానికైనా వెళ్ళడానికి ప్రయత్నించేయండి. అలాగే ముఖ్యంగా స్వామివారికి, ఆంజనేయ స్వామికి సింధూరాన్ని అలాగే బెల్లాన్ని కూడా సమర్పించండి. స్వామివారికి బెల్లాన్ని కూడా సమర్పించండి. ఇలా చేయటం వల్ల మీకు ఈ 2025 సంవత్సరం ఏదైతే రాబోయే ఆపదలు కావచ్చు, సమస్యలు కావచ్చు, మీ మీద ప్రభావం చూపించదు. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని మీరు బలంగా గుర్తుంచుకోవాలి. ఎవరైనా సరే ఈ 2025 సంవత్సరం భగవంతుడిని వదలకుండా మనసులో ఆరాధిస్తారో వారికి ఎటువంటి సమస్య రాదు.
ఎవరైతే భగవంతుడిని తలుచుకుంటున్నామనుకొని భగవంతుడిని ద్వేషిస్తారో వారికి మాత్రం ఈ సంవత్సరం నరకప్రాయంగానే ఉంటుంది. ఎందుకంటే ఇది మనని మనం చెక్ చేసుకొని మనని మనం నిలబెట్టుకునే సమయం. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా మనందరం కూడా రాబోయే సంవత్సరాలకి నేర్చుకోబోయే సంవత్సరం. అందులో శని భగవానుడు చాలా స్లోగా తీసుకువెళ్తాడు. 2 సంవత్సరాలు 2027 వరకు కూడా అలాగే ఉంటుంది. భగవద్ధ్యానము, భగవంతుడిని ఆరాధించటము ఇవి మాత్రం తప్పకుండా చేసిన వారికి ఎటువంటి సమస్య రాని రాదు. 6వది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పితృదేవతలు. పితృదేవతల పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపాయాలు చెప్పారు. మీరు పితృదేవతలు శాంతించితేనే మన జీవితంలో చాలా వరకు అద్భుతమైన మార్పులు జరుగుతాయి. పితృశాపాలు ఉన్నా, పితృదేవతలు మన మీద కోపంగా ఉన్నా పనులు కావు. అలాంటప్పుడు ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు చీమలకి, నల్ల చీమలకి ఆహారం పెట్టండి. పంచదార, బెల్లము, వరిపిండి, అలాగే గోధుమ పిండి అయినా పర్వాలేదు. వీటిల్లో ఏదో ఒకటి మీరు ఆహారంగా పెట్టండి. అలాగే కుక్కలకి ఆహారం పెట్టండి. అలాగే చతుష్పాదాల్లో ఆవులకి వీటికి కూడా పచ్చగడ్డి పెట్టండి. మీ చేత్తో వాటికి అందించండి. ఇది ప్రతిరోజు వీలైతే చేయండి. అలాగే మొక్కలకి నీరు పోయండి. మొక్కలకి నీరు, జలచరాలు అంటే కాలువల్లో, నదుల్లో ఉండే జలచరాలకి కాస్త గోధుమ పిండిని ముద్దలు చేసి లేదా వరిపిండిని ముద్దలు చేసి దాన్ని చేపలకు ఆహారంగా వేయండి. ఇలా చేయటం వల్ల కూడా పంచభూతాలు మీకు అనుకూలంగా మారుతాయి. పితృదేవతల యొక్క అనుగ్రహంతో మీకు సమస్యలు మెల్లమెల్లగా తగ్గుతాయి. ఒకేసారి తగ్గడం తగ్గు. అలాగే మంత్రజపం చేసేవారు ఎవరైనా సరే ఒక విధిగా 45 రోజులు చేయాలనుకో 45 రోజులు చేయండి. దాని గురించి 10 మందికి చెప్పటం కానీ, అంటే నేను అలా చేస్తున్నాను, నాకు ఇలా ఫలానా అని చెప్పమాకండి. మీరు ప్రశాంతంగా చేయడానికి ప్రయత్నించండి. సంకల్పం చెప్పుకొని ప్రతిరోజు మొదలుపెట్టండి. ఖాళీగా ఉన్న గురువుగారు మామూలుగా చేసుకోవచ్చు, నిర్భయంగా చేసుకోవచ్చు. ఇలా మీరు ఈ ప్రయత్నం చేయడం వల్ల కూడా మీకు సమస్యలు తొలగి పితృదోషాల యొక్క ప్రభావం తగ్గి మీకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ప్రతిరోజు చేయలేని వారు అమావాస్య రోజునైనా సరే ఎవరికైనా దగ్గరికి అడుక్కునే వారికి ఒక అన్నం పార్సల్ని వాళ్ళకి ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఓం పితృదేవతాయ స్వద, ఓం పితృదేవతాయ స్వద, ఓం పితృదేవతాయ స్వద అని 3 సార్లు అనుకొని ఇవ్వండి. ఇలా చేస్తే మీకు దినదినాభివృద్ధిగా లక్ష్మీయోగం కలుగుతుంది. కోరినంత డబ్బు వస్తుంది. అలాగే ఐశ్వర్యము, సొంత ఇల్లు, కారు, బంగ్లా, ఉద్యోగాభివృద్ధి, ఉద్యోగ ప్రయత్నం ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి. ఒకవేళ రాలేదు గురువుగారు, ఏంటి పరిస్థితి? మళ్ళీ ప్రయత్నించేయండి. ఎన్ని చేసినా రావట్లేదు గురువుగారు, పితృదోషాలు ఉన్నాయి కాబట్టి ఈ పరిహారం చేయండి. ఇలా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా మాకు ఇబ్బందులు అసలు రాకుండా ఉండడానికి ఏ పూజ లేకుండా విష్ణు సహస్రనామం చేస్తాం గురువుగారు, ఇంకేం చేయవచ్చు? హనుమాన్ చాలీస చేయవచ్చు. అలాగే బగలాముఖి అమ్మవారు స్తోత్రం చేయవచ్చు. అలాగే భైరవ స్తోత్రం చేయవచ్చు. అలాగే కాళికా స్తోత్రం చేయవచ్చు. మీకు ఇంకా సమయం ఉందంటే ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని విధిగా చేయండి. ఖచ్చితంగా 100% మార్పుని చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.